టీ20 వరల్డ్ కప్ లో భాగంగా జింబాబ్వేపై ఆస్ట్రేలియా చిత్తుగా ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. జింబాబ్వే బ్యాటర్లలో బ్రియాన్ బెన్నెట్ 64 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడగా తడి వానేషే మరామాని 35, అలాగే ర్యాన్ బర్గ్ 35 పరుగులతో రాణించారు. అనంతరం 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 19.3 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలింది. దీంతో జింబాబ్వే 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆసీస్ బ్యాటర్లలో మ్యాట్ టెన్సా 65 పరుగులతో హాఫ్ సెంచరీ చేయగా మాక్స్వెల్ 31 పరుగులు మాత్రమే చేశాడు. మిగిలిన వారంతా సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. ఇది ఇలా ఉంటే మ్యాచ్ ఓటమిపై ఆస్ట్రేలియా కెప్టెన్ ట్రావిస్ హెడ్ స్పందించాడు. బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే తాము జింబాబ్వేతో మ్యాచ్ లో ఓడిపోయామని తాత్కాలిక కెప్టెన్ ట్రావిస్ హెడ్ అన్నాడు. పిచ్ ను తప్పుగా అంచనా వేశామని చెప్పుకొచ్చాడు. తాము బౌలింగ్ లో 2 వికెట్లు తీయడంతో 170 పరుగుల లక్ష్యాన్ని ఛేదించొచ్చని భావించాం కానీ రెండో ఇన్నింగ్స్ లో పిచ్చి మారినట్లుగా అనిపించిందని అన్నాడు. వాస్తవం చెప్పాలంటే పవర్ ప్లే లో 4 వికెట్లు కోల్పోవడంతో ఒత్తిడి పెరిగిపోయిందని అన్నాడు. ఆ తర్వాత మేము కోలుకోలేకపోయాం. సాధించాల్సిన రన్ రేటు పెరిగిపోవడంతో తమ బ్యాటర్లు తప్పులు చేశారని, మధ్యలో ఓ మంచి భాగస్వామ్యం నమోదైనప్పటికీ దానిని సద్వినియోగం చేసుకోలేకపోయామని అన్నాడు. ఓడిపోవడం నిరాశ కలిగించిందని, అయితే క్రికెట్ లో ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు, అదే టీ20 క్రికెట్ అని చెప్పుకొచ్చాడు. జింబాబ్వే ఆటగాళ్లు గొప్పగా ఆడారని, విజయానికి వాళ్ళు అర్హులని ట్రావిస్ హెడ్ అన్నాడు.